ప్రార్థన కీర్తనంటే కాలేజీ పోతాం చెప్పారు అసలు ఊళ్ళో వాళ్ళు. అలాంటప్పుడు మేము భయపడిపోయి ఇతర క్రిస్టియన్సే కానీ ఆ ఊళ్ళో మేము ఏం చేయలేకపోయాం. తర్వాత రిటర్న్ అయిపోయినాక అక్కడ సంఘస్థులు ఒక ఫ్యామిలీ ఆ డౌనీకి వచ్చి ఆ డౌనీ కూర్చొని వాకి విన్నాక ఆ అబ్బాయి చదువుకుంటూ ఉండేవాడు. అక్కడ చర్చి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి వచ్చి నన్ను అడిగితే నేను మా సిస్టర్ గారికి వచ్చి అమ్మా హిందూస్ అలవాటు అయ్యారు, వాళ్ళు ఏదో చేస్తామంటారా, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి బుక్ తీసుకొని నాకు ఇమీడియట్గా 15,000 వసూలు చేసి నా క్యాష్ ఇస్తే ఆ బాబుకి ఇవ్వడం జరిగింది. ఆ చర్చి కూడా ఇప్పుడు ఫుల్గా డెవలప్ అవుతుంది. అలాగే సేవ చేస్తే వాళ్ళు మా స్త్రీలను కరెక్ట్గా కుర్చీ చేసుకొని కూర్చుంటున్నారు. కానీ తర్వాత రిటైర్డ్ అయినా అలా కింద కూర్చోలేకుండా కూర్చుంటుంది. తర్వాత ఏదో ఒకటి పని చేయాలా, ఏదో సేవ చేసినప్పుడు ఓపిక క్లాస్గా ఉండకూడదు అనేది పడుతుంది, బైక్ పడుతుంది, వైర్లు పడుతుంది, అన్ని హెల్పింగ్ నేచర్లో బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి తీరిక ఉండదు. కానీ మా శిక్షణ మాత్రం డ్యూటీకి వచ్చి అడావుడిగా బండి ఆ స్పీడ్ ఎక్కడంటే చర్చి కాడ పాస్ అయిపోతాం. చర్చిలో కూర్చొని ఫస్ట్ ఫెలోషిప్కి వచ్చినాక సువార్తకు వచ్చినాక ప్రోత్సాహం చేయడం జరిగింది ఎవరు డైరెక్టర్ గారు. ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. అది దేవుడు కృప. అలాగే మనం అందరము ట్రైన్లో ఉండాలని పనులు చేస్తూ ముగిస్తున్నాం. వాళ్ళు తెలియపరుస్తారు. తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత కేక్ కటింగ్ అయిన తర్వాత చివరి ప్రార్థన బాగా లేట్గా 12 గంటల తర్వాత స్టార్ట్ చేసాము. మంచి వాళ్ళు కాదండి, అయినప్పుడు కూడా దేవుడికి మనం ప్రేమించి ఈ మధ్యాహ్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని రిటైర్మెంట్ పక్షంలో దేవుడు ఇచ్చినందుకు నా హృదయపూర్వకంగా చేస్తున్నాను. రిటైర్మెంట్ వల్ల మరి కృతజ్ఞత కూడిక దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకుండా దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేస్తుంటారండి. కానీ మంచి విషయంలో కానీ జగత్తారండి. చాలా మంది ఉన్నా చెల్లించండి, చేసిన మేలు మర్చిపోతారండి చాలా మంది. మనం మీ బిడ్డ దేవుడు ప్రవీణ మీరు తోడుగానే నడిపించారు. నేను ముఖ్యంగా ప్రభావితయ్య నేను సంతోషంగా క్షేమకరంగా ప్రభావితయ్య వీటన్నింటినీ ఆశీర్వదించమని నేను ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
Akka, hi. Today is my mom's retirement function. Yes, and me also. She got retired on 31st May. Yeah, so too, mommy. Okay, thank you. Sorry. Bye. Bye. దయచేసి ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ఏది పెట్టాలన్నా పెట్టడమా ప్రస్తుతానికి చేసుకుందాం. ప్రార్థన